రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయి ప్రహరీ గోడల నిర్మాణానికి 3,000 కోట్లు అవసరం అవుతాయని రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉపాధి హామీ, మనబడి, మన భవిష్యత్తు నిధుల కన్వర్జెన్స్ తో దశల వారీగా ప్రహరీ గోడల నిర్మాణం చేపడతామన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రహరీ గోడల నిర్మాణం, నాడు నేడు అక్రమాలు, అసంపూర్తిగా నిలిచిపోయిన భవనాలు, కనీస మౌలిక సదుపాయాలు, డ్రగ్స్ నివారణపై శాసనసభ్యులు అదితి గజపతిరాజు, మిరియాల శిరీష కుమారి, బండారు శ్రావణి, శ్రీ పల్లె సింధూరారెడ్డి అడిగిన ప్రశ్నకు శాసనసభలో మంత్రి లోకేష్ సమాధానమిచ్చారు. ఇటీవల మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో పాఠశాలల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుట్కమ్స్ పై స్టార్ రేటింగ్ ఇచ్చామని గుర్తు చేశారు. కనీస మౌలిక సదుపాయాలు లేని 1-2 స్టార్ రేటింగ్ పాఠశాలల్లో లీక్ ప్రూఫ్ భవనాలు, బెంచీలు, టాయిలెట్లు, తాగునీరు వంటి కనీస మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టామన్నారు. ఇందులో భాగంగానే ఈరోజు శాసనసభ్యులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.